హాయ్ కుర్రోళ్ళు, మేము మీ లంబు జంబు. ఈరోజైతే మనం మంగళగిరిలో ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి అయితే వచ్చేసాము. ఇదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఉన్న దేవాలయం. ఇది భారతదేశంలోని విష్ణువు 8 పవిత్ర స్థలాలలో ఒకటైన ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాల నరసింహాలలో ఒకటి కూడా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ మొత్తం 3 దేవాలయాలు ఉంటాయి. కొండ పైన, కొండ దిగువన, కొండ శిఖరం మీద మొత్తం 3 ఉంటాయి. ఫస్ట్ అయితే మనం కొండ దిగున ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ దేవాలయాన్ని పాండవ సోదరుడు యుధిష్ఠిరుడు స్థాపించాడని ఇక్కడ చరిత్రను బట్టి తెలుస్తోంది. దేవాలయ చరిత్ర పురాతన హిందూ మత గ్రంథాలలో ఒకటైన బ్రహ్మవైవర్త పురాణంలో నమోదు చేయబడింది. ఈ దేవాలయాన్ని విజయనగర పాలకులు పోషించారనడానికి గుర్తుగా దేవాలయ ప్రాంగణంలో దేవాలయాన్ని సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి శాసనం కూడా ఉంది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గాలిగోపురం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనది. 2 శతాబ్దాలను కూడా పూర్తి చేసుకుంది. అయితే 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి కేవలం 49 అడుగుల పీట భాగంతో గాలిలో రివిగా నిలబడినట్లు కనిపిస్తుంది. సందర్శకులను కూడా అబ్బురపరిచేలా అద్వితీయ నిర్మాణం అది. దీనిని 1807 నుంచి 1809 కాలంలో నాటి ధరణికోట జమీందారు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు. ఈ గోపుర పీఠ భాగం పూర్తిగా రాతిచే నిర్మించబడింది. అయితే గత కొంతకాలంగా గాలిగోపురం పడిపోయే స్థితిలో ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2012 నుండి ఈ గోపురాన్ని కాపాడుకునేందుకు స్థానికులు, అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని నెలల క్రితం గాలి గోపురపు పెచ్చులు విరిగిపడడంతో మరోసారి గోపుర భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటన జరిగిన వెంటనే దేవాలయం 3 వీధుల్లో హెవీ వెహికల్స్తో పాటు వాహనాలు ఏవీ తిరగకుండా గడర్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత శిథిలావస్థకు చేరుకున్న చీకటి కోనేరును కూడా అభివృద్ధి చేస్తున్నారు. చీకటి కోనేరును శుభ్రం చేస్తున్న క్రమంలోనే వెంకటేశ్వర స్వామి పంచలోక విగ్రహం బయటపడింది. వినాయకుడి విగ్రహం కూడా చీకటి కోనేరులోనే ఉన్నట్లు కనుక్కొని ప్రత్యేక పూజలు చేశారు. అయితే అసలు చీకటి కోనేరు అంటే ఏంటని మీకు డౌట్ వస్తుంది కదా. ఇప్పుడైతే మనం చీకటి కోనేరు గురించి తెలుసుకుందాం. అత్యంత ఎత్తైన గాలిగోపురం నిర్మాణం చేస్తున్న సమయంలోనే గోపురం ఉత్తరం వైపునకు వంగిపోయిందని అక్కడ స్థానికులు చెబుతున్నారు. దాన్ని సరిచేసేందుకు గోపుర నిర్మాణకర్తలు కొంతమంది తమిళనాడులోని కాంచీపురానికి పంపించి అక్కడ దేవాలయ ఆర్కిటెక్చర్లో కాంచీపురం శిల్పులు అప్పటికే ప్రసిద్ధి చెందారని వారిచ్చిన సలహాలతోనే చీకటి కోనేరును తవ్వినట్లు చెబుతున్నారు. గోపురానికి ఈశాన్య దిశలో 100 అడుగుల దూరంలో గోపురం ఎంత ఎత్తు ఉందో అంత లోతుకి కోనేరును తవ్వించారని, ఈశాన్య దిశలో 153 అడుగుల లోతుకు చీకటి కోనేరు నిర్మించారట. ఆ తరువాతే గోపురం ఎటువంటి వంకలు లేకుండా సరిగ్గా నిలబడినట్లు చెబుతున్నారు. చీకటి కోనేరుని గాలిగోపురం తలకిందులుగా ఉంటే ఎలా ఉంటుందో అలా తవ్వించారంట. అంటే గాలిగోపురాన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా తవ్వారంట చీకటి కోనేరును. లోతుకు పోయే కొద్దీ వెడల్పు తగ్గించుకుంటూ వెళ్ళారంట. ఇప్పుడైతే మనం స్వామివారి పెద్ద కోనేరు గురించి అయితే తెలుసుకుందాం. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆలయాన్ని నిర్మించగా సదాశివరాయల హయాంలో ఆయన మేనల్లుడైన రాజయ్య దేవాలయానికి దక్షిణాన ఉన్న పెద్ద కోనేరు నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. 464 ఏళ్ల క్రితం ఆ కోనేటిని నిర్మించినట్లు అక్కడ శాసనాల ద్వారా మనకు తెలుస్తోంది.
1970 వరకు ఈ కోనేటిలో స్వామివారి తెప్పోత్సవం కూడా నిర్వహించేవారు. స్వామివారిని దర్శించుకునేవారు పుష్కరిణిలో స్నానం ఆచరించేవారట. అయితే కొన్నేళ్ల తర్వాత కోనేరు శిథిలావస్థకు చేరి డంపింగ్ యార్డ్గా మారిపోయింది. 30 ఏళ్ల క్రితం కోనేరు అభివృద్ధికి ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యపడలేదు. ఈ క్రమంలో పెద్ద కోనేరును పునర్నిర్మాణం చేయాలని అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సంకల్పించారు. గత ఏడాదిలో డిసెంబర్లో పనులు మొదలుపెట్టారు. మొత్తం నీటిని తోడడానికి 4 నెలల సమయం పట్టింది. అయితే నీళ్లు తగ్గిపోతున్న కొద్దీ అనేక నిర్మాణాలు బయటపడుతున్నాయి. మొదట కోనేరు పడమర గోడపై ఆంజనేయ స్వామివారి దేవాలయం బయటపడింది. ఆలయం ఎదుటి ధ్వజస్తంభం కూడా ఉందట. ఈశాన్యం మూలలో 2 శివలింగాలు కూడా బయటపడ్డాయి. తూర్పు మెట్లపై శివలింగ ఆకార తోరణాలు మెట్లు వెలుగులోకి చూశాయి. వీటిని తిలికించేందుకు స్థానికులు పెద్ద ఎత్తులో తరలి వస్తున్నారు. అయితే 1832లో కరువు రావడం వల్ల పెద్ద కోనేరు మొత్తం ఎండిపోయిందట. అయితే అప్పుడు కోనేరులో కర్ణాటకకు చెందిన 10,000 తుపాకులు పిరంగి గుండ్లు లభించాయని అప్పటి బ్రిటిష్ రికార్డ్స్ చెబుతున్నాయి. 120 అడుగులలో భారీ స్వరంగం కూడా ఒకటి బయటపడింది. 5 అడుగుల వెడల్పు ఉన్న ఈ స్వరంగం దీని మార్గం చేబ్రోలులో ఉన్న బ్రహ్మగుడి వరకు ఉందని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే స్వరంగం లోపల ఏముంది, ఎక్కడ వరకు ఉంది అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడైతే మనం కొండ మీద ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి గురించి అయితే తెలుసుకుందాం. మంగళగిరి అనేక శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన పట్టణం. మంగళగిరి ఆలయం అనగానే మనకి పానకాల స్వామి గుర్తుకొస్తారు. ఈ కొండ మీద మొత్తం 3 నరసింహస్వాములకు నిలయం. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి, కొండపైన పానకాల స్వామి, మూడవది కొండ శిఖరం మీద గండాల నరసింహస్వామి. ఈ వైష్ణవ క్షేత్రం కృష్ణానదికి అతి సమీపంలోనే ఉంది. ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవమైన నరసింహస్వామి కొండపైన ఉన్న గుడిలో విగ్రహం ఉండదు. నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంధ్రం మాత్రమే ఉంటుంది. అక్కడ తెరుచుకున్న రంధ్రమే పానకాల స్వామి అని ప్రజల నమ్మకం. ఈ స్వామికి చిత్రమైన ప్రత్యేకత ఒకటి ఉంది. పానకాల స్వామికి పంచదార, బెల్లం, చెరుకు వాటితో ఏదో ఒక దానితో తయారు చేసిన పానకంతో అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే అభిషేకం చేసిన తర్వాత పానకంలో సగ భాగాన్ని మాత్రమే స్వామివారు సేవించి మిగిలిన సగాన్ని భక్తులకు తీర్థంగా వదలటం స్వామివారి ప్రత్యేకత. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఒకటి ఉంది. నిత్యం 100 కొలది బిందెల పానకం స్వామికి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఆ దరిదాపుల్లో ఒక్క చీమ కూడా ఎక్కడా కనిపించదు. ఈ విశేషం వల్లనే ఈ దైవం పానకాల స్వామిగా ప్రసిద్ధుడయ్యాడు. పానకాల స్వామి పానకం తాగడం ఎంతవరకు నిజమో పరీక్షించడానికి ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయుడు గారు పరీక్షించాలనుకున్నారట. తన బావమరిది శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినీడితో కలిసి కొండపైన ఉన్న స్వామివారి తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని పోనించారట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవ్వులుతున్నట్లు విపరీతమైన బాధ కలగడంతో అంకినీడు గారికి తేళ్ళు, పాములు కరిసినంత బాధ కలగడంతో వెంకటాద్రి నాయుడు గారు చెయ్య బయటికి తీసేశారట. చెయ్య మొత్తం రక్త మాంసములు లేక తినేసిన ఒక చేతిని ఏదన్నా తినేస్తే ఎలా అవుతుందో అలా అయిపోయిందట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని, తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురాన్ని నిర్మించారట. పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ ఆలయం ఉన్నది. దీనికి పక్కగా ఒక సొరంగ మార్గం ఉంది. దానిలో నుంచి వెళ్తే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గుహల్లోకి వెళ్తారట. ఋషులు ఇదివరకు ఆ మార్గం నుంచి పయనించి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామివారిని సేవించేవారట. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయిందని సర్వమంగళ స్వరూపిణి
సర్వ శుభదాయిని అయిన శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసినందున ఈ పర్వతముకు మంగళగిరి అని పేరు వచ్చిందట. అంతకుముందు ఈ కొండకు మూర్కొండ, మార్కొండ అనే పేర్లు ఉండేవట అని ఇక్కడ స్థల పురాణం మనకు చెప్తుంది. ఇప్పుడైతే మనం కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి గురించి అయితే తెలుసుకుందాం. గండాల నరసింహస్వామి అంటే గండాల నుంచి తప్పిస్తాడు కాబట్టి ఆయనను గండాల నరసింహస్వామి అంటారు. ఇక్కడ గుడి, విగ్రహం అలాంటిది ఏమి ఉండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో కానీ నూనెతో కానీ దీపం పెడతామని మొక్కుకొని గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ చాలా ముఖ్యమైనవి. శాంత నరసింహస్వామికి శ్రీదేవి భూదేవులకు కళ్యాణం జరుగుతుంది. మర్నాడు పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహిస్తారు. స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాగడానికి భక్తులు పోటెత్తుతారు. కనీసం ఆ రథం తాళ్ళు తాకిన పుణ్యమేనని ఇక్కడ ప్రజలు భావిస్తారు. ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరునాళ్ళు కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఇక్కడితో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ లంబు జంబు.